ఈరోజు ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించబడుతున్నారు. వారిని వేరుభావంతో చూస్తున్నారు. భారత్ మీ దేశం కాదు, పాకిస్తాన్కు వెళ్ళిపోండంటూ ఆదేశిస్తున్నారు. కానీ ఈ దేశానికి మొదట జై హింద్ నినాదం ఇచ్చిందెవరు? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నదెవరు? మొదటి జాతీయ గీతం రాసిందెవరు? భగత్ సింగ్కు తోడుగా నిలిచిందెవరు? చాలా మందికి తెలియదు. ఖిలాఫత్ ఆందోళన్, రేష్మీ రుమాల్ ఉద్యమం చేసిందెవరు? అసలు జాతీయ జెండా త్రివర్ణ పతాకానికి వర్తమాన రూపం ఇచ్చింది హైదరాబాద్ వాసి అని ఎంతమందికి తెలుసు? ముస్లింల దేశభక్తి, దేశం కోసం, దేశ విముక్తి కోసం హిందువులతో పాటు రక్తాన్ని ధారపోసారన్నది ఎవరికి తెలుసు? సర్వము త్యాగం చేసిన భారతీయ ముస్లిం సమరయోధులను చరిత్ర నుంచి చించివేసిన, రక్తం చెందిన ఈ దేశమట్టి మర్చిపోతుందా? దేశ స్వాతంత్రం కోసం ధన ప్రాణ త్యాగాలను లెక్క చేయకుండా బలైపోయిన కొందరు ముస్లిం మహనీయుల చరిత్రను ఈ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్రం కోసం ఆనాడు వందల మంది ముస్లింలు పోరాడారు. బ్రిటిష్ అరాచకాలను ఎదుర్కోవడానికి మొదట ప్రాణత్యాగం చేసింది మౌల్వీ అహ్మదుల్లా షా. ఆయనపై ఆంగ్లేయులు 50,000 బహుమతి ప్రకటించి ఉరిశిక్ష వేసిన సంగతి చరిత్ర మర్చిపోదు. 1857లో సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర సమరం మొదలైంది. ఆనాటి విద్రోహంలో హిందువులతో పాటు లక్షలాది ముస్లింలు మరణించారు. ఢిల్లీ నుండి కలకత్తా వరకు చెట్లపై వేలాడబడిన మత గురువుల శవాలు, 50,000 మంది వరకు ఉరిశిక్ష వేయబడినట్టుగా అంచనా. వేలాది మంది జైలు పాలయ్యారు. అండమాన్లోని కాలాపాని జైల్లో 90% ముస్లింలే. ఈనాటికి అక్కడ అధికంగా ముస్లింల సమాధులే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యువతను తయారు చేయడానికి మౌలానా ఖాసిం నానోతి ఉత్తరప్రదేశ్లో దారుల్ ఉలూమ్ దేవ్బంద్ మదర్సాను నెలకొల్పారు. ఈ మదర్సా నుండి వచ్చిన మౌలానా మహమూద్ హాసన్, అలాగే ఉబేదుల్లా సింధి వంటి విప్లవకారులు 1916 నుంచి 1920లో రేష్మీ రుమాల్ ఆందోళన చేపట్టారు. 1919లో గాంధీజీతో కలిసి భారతీయ ముస్లింలు అలీ బ్రదర్స్, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం నడిపించారు. ముస్లిం లీగ్ నాయకుడైన అలీ జవహర్ ఖిలాఫత్ ఉద్యమానికి ప్రముఖ పాత్ర పోషించారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1803లోనే ఇస్లామిక్ పండితుడైన షా అబ్దుల్ అజీజ్ బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా ఏకంగా ఫత్వానే జారీ చేశారు. వారికి గులాంగిరీ చేయటం హరాం, అంటే పాపమని, ప్రతి ముస్లిం దేశం కోసం తమకు తాము ప్రాణత్యాగానికి సన్నద్ధం కావాలని ఫత్వాలో ఆదేశించడం విశేషం. ఇలాంటి ఆదేశాల ప్రభావం వల్లనే ఎంతోమంది ముస్లింలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అందుకే అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు అష్ఫాక్ ఉల్లా ఖాన్, నా మాతృభూమిని బ్రిటిష్ శృంఖలాల నుండి విముక్తి చేయాలనుకుంటున్నాను, నా త్యాగం వృధా కాదు, మరెందరికో స్ఫూర్తినిస్తుంది, మతం ఏదైనా ఆంగ్లేయులను ఎదిరించడానికి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మరీ ఉరితాడును ముద్దాడి మెడలో వేసుకున్నాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ కంటే 4 ఏళ్ల ముందే ఉరిశిక్ష పడిన దేశభక్తుడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు ఉరిశిక్ష పడ్డ మౌలానా మీర్ బాకర్ మొదటి పత్రకారుడు. 1919లో జలియన్ వాలాబాగ్ ఘటనల జనరల్ డయర్ జరిపిన కాల్పుల్లో కూడా చాలా మంది ముస్లింలు మరణించారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ ఉద్యమ నినాద సోషలిస్ట్ నాయకుడు ముంబై వాసి యూసఫ్ మొహర్ అలీ 1942లో గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం స్వరాజ్యం సాధించాలన్న భారతీయుల ఆకాంక్షను బలంగా చాటి చెప్పింది. గాంధీకి తోడుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, అరుణా అసఫ్ అలీ నిలిచారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా భారత చక్కెర వ్యాపారవేత్త హాజీ సిద్దికి తన చక్కెర కర్మాగారాన్ని మూసివేశారు. ఇది ఇంగ్లాండ్లో అధికంగా చక్కెర సప్లై చేసే అతిపెద్ద భారత ఫ్యాక్టరీ. కలకత్తా నగర బడా వ్యాపారవేత్త హజీ ఉస్మాన్కు 1920 వరకు కలకత్తాలోని అన్ని పాఠశాలలు, పెద్ద పెద్ద వ్యాపార భవనాలన్నీ ఆయనవే. స్వాతంత్ర పోరాటం కోసం వాటన్నింటినీ దానం చేసి చివరికి కిరాయి ఇంట్లో గడిపారు. కేవలం త్యాగాలే కాకుండా హిందూ మత సమరయోధులకు తోడుగా నిలిచి ఐక్యతను కాపాడారు. భగత్ సింగ్ను కాపాడడానికి కేసు వాదించింది బారిస్టర్ ఆసిఫ్ అలీ అనే ముస్లిం న్యాయవాది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ సర్కార్ ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో సహాయపడ్డది ఉబేదుల్లా సింధి, రాజా మహేంద్ర ప్రతాప్, మౌలానా బర్కతుల్లా లాంటి వారే. దేశభక్తి గీతాలు, ఉర్దూ కవితలకు ఆజ్యం పోసింది ముస్లింలే.
సారే జహాं సే అచ్చా గీతాన్ని రాసిన మహమ్మద్ ఇక్బాల్ దేశానికే వన్నె తెచ్చారు. గాంధీజీ జైల్లో ఉన్నప్పుడు ఆ గేయాన్ని 20 సార్లు పాడారట. మన జాతీయ గీతం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొస్తారు. చాలా మందికి తెలియంది ఏంటంటే 1857లోనే అజిముల్లా ఖాన్ అనే విప్లవ రచయిత హమ్ హే ఇస్కీ మాలిక్ హిందుస్థాన్ హమారా అని మొట్టమొదటి జాతీయ గీతాన్ని రచించి ఆలపించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చింది హస్రత్ మొహాని. జై హింద్ నినాదాన్ని ఇచ్చింది అబిద్ హాసన్ సఫానీ. గాంధీజీకి మహాత్మా అని బిరుదునిచ్చింది మౌలానా మహమూద్ హాసన్. కాబట్టి ఈనాటికి గాంధీని మహాత్మా గాంధీ అని పిలుస్తున్నాం. మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కానీ దానికి అశోక చక్రాన్ని చేర్చి వర్తమాన తుది రూపం ఇచ్చింది బద్రోద్దీన్ త్యాబ్జీ భార్య సురయ్య తయ్యబ్. ఆమె హైదరాబాద్ నివాసి కావటం మనకు గర్వకారణం. ఈ విధంగా ముస్లిం మేధావులు, పండితులు, న్యాయవాదులు, విప్లవకారులు మొత్తం దేశాన్నే మేల్కొలిపారు. ఆనాడు స్వాతంత్ర్యం కోసం మసీదులను కోటలాగా వాడుకున్నారు. ప్రతి నమాజ్ సమయంలో ఉద్యమ ప్రకటన చేశారు. అందుకే దేశంలోని మసీదులపై ముస్లిం యువకుల, పండితుల రక్తపు మరకలు ఉండేవట. వీరే కాకుండా మైసూర్ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ పాలకులను ఎదిరించిన సమరయోధుడు. 1857 నాటి మహిళా యోధురాలు బేగం హజ్రత్ మహల్, అమరవీరుడు పీర్ అలీ ఖాన్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు హిందూ ముస్లిం సిక్కుల ఐక్యతకు కృషి చేసి రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గాంధీకి మద్దతుగా నిలిచారు. ఇస్లామిక్ సంస్కృతి పరదా పద్ధతి నుండి బయటకొచ్చి కొడుకులతో పోరాడిన ఆబాదీ బానో విప్లవ తల్లిగా నిలిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేల మంది త్యాగధనులున్నారు. స్వాతంత్ర్యం ప్రకటించిన అర్ధరాత్రి పాకిస్తాన్ విడిపోతుంటే అబుల్ కలాం ఆజాద్ ఢిల్లీ జామా మసీదు దగ్గర నిలబడి ముస్లింలను ఆపుతూ మన పూర్వీకుల త్యాగాలు భారతదేశ మట్టిలోనే ఉన్నాయని, ఇక్కడే ఉండాలని పిలుపునిచ్చారు. ఈ దేశం హిందూ ముస్లింల ఐక్యత, త్యాగాల పునాదులపై నిర్మించబడ్డది. అందుకే మత సామరస్యం గల లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశంగా అవతరించింది. నాడు హిందూ ముస్లింలు ఎంతో ఐక్యతతో పోరాడి సాధించుకున్న దేశంలో ఈరోజు ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు చిత్రీకరించబడుతున్నారు. వారిని వేరుభావంతో చూస్తున్నారు. భారత్ మీ దేశం కాదు, పాకిస్తాన్కు వెళ్ళిపోండి అంటూ ఆదేశిస్తున్నారు. ఈ దేశం ఏ ఒక్కరిదో కాదని అందరిదని చాటి చెప్పాలి. దానికి హిందూ ముస్లింలు ఒక్కతాటిపై నిలబడాలి. అప్పుడే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా మరింత ఉజ్వలిస్తూ ప్రగతి బాటలో సాగుతుంది.